నేపాల్లో సంభవించిన వరదల్లో కృష్ణా జిల్లాకు చెందిన వ్యక్తి గల్లంతయ్యారు. పెనమలూరు మండలం కానూర్కు చెందిన చొప్పరపు రమేష్ గత 15 ఏళ్లుగా ఖతర్ దేశంలోని దోహాలో నివసిస్తూ సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేస్తున్నారు. ఈ నెల 14న ఖతర్ నుంచి నేపాల్కు కైలాసగిరి యాత్రకు వెళ్లిన రమేష్ అక్కడ సంభవించిన వరదల్లో గల్లంతయ్యారు. రమేష్ గల్లంతైన విషయంపై కృష్ణా జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ స్పందించారు. నేపాల్లో గల్లంతైన వారిలో జిల్లాకు చెందిన రమేష్ కూడా ఉన్నారని తెలిపారు. ఇక భారత ప్రభుత్వం ద్వారా రమేష్ ఆచూకీ కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయని కలెక్టర్ డీకే బాలాజీ వెల్లడించారు. వస్తున్న వరదల గురించి మనందరికీ తెలిసే ఉంది. ఆ వరదల్లో మన కృష్ణా జిల్లాకు సంబంధించిన చొప్పవరపు రమేష్ గారు కూడాను మానస సరోవర్ కైలాష్ యాత్రకి వెళ్ళి వాళ్ళు కూడా అక్కడ చిక్కుకున్నారు. వారి కుటుంబ సభ్యుల్ని సంప్రదించడం జరిగింది. వారి ఆచూకీని తొందరగా మనము పట్టుకునేదానికి, ఐడెంటిఫై చేసేదానికి మన రాష్ట్ర ప్రభుత్వం ద్వారా మన ఇండియన్ ఎంబసీని సంప్రదించడం జరిగింది. సో నేపాళీస్ అథారిటీస్తో కూడా కోఆర్డినేట్ చేసుకొని వీలైనంత తొందరగా వారి ఆచూకీని అందరికీ తెలపడం జరుగుతుంది.